కర్నూలు బస్సు ప్రమాదం పక్కన పెట్టండి. ఈ వీడియో తెలంగాణ రవాణా శాఖ మంత్రి గారికి అండ్ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారికి. నిన్న నేను 70 గంటల బస్సు ప్రయాణం చేశానండి బ్రెజిల్ దేశంలో. వాళ్ళు మూడు విషయాలు పాటించారు రూపాయి ఖర్చు లేకుండా. అవి మీరు పాటిస్తే గనక ఇంకా మన భారతదేశంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగదు. జాగ్రత్తగా వినండి. అయితే ఫస్ట్ నేను బ్రెజిల్లో 70 గంటల బస్సు ప్రయాణం చేసేటప్పుడు డ్రైవర్ ఫస్ట్ వచ్చారు. వచ్చి మా అందరికీ, బస్సులో ఉన్న వాళ్ళందరికీ, అదిగో అమ్మ మీకు కనబడుతుంది కదా ఎమర్జెన్సీ డోరు, అంటే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎటు నుంచి వెళ్ళాలి అని చెప్పారు అందరికీ. ఒకటి. సో 2, ఆ బస్సు ఎవడైతే లోపల ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళి, బాబు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ సుత్తి తీసుకొని ఈ గ్లాస్ కొట్టు అని చెప్పి వాడికి చెప్పారు. 3, బస్సు ఎన్ని గంటలకి అంటే 6 గంటల తర్వాత మళ్ళీ ఎక్కడ ఆగుతుందో చెప్పారు. 3 తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ ఏం రాసి ఉందంటే సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీ బిజినెస్, అంటే భద్రత ప్రతి ఒక్కడి బాధ్యత. చూడండి ఎంత బాగుంది. భద్రత ప్రతి ఒక్కటి బాధ్యత. బస్సులో ఏదైనా అయితే ఎమ్మెల్యే వస్తాడు, మా ఓటేసిన ఎంపీ వస్తాడు, లేదా బస్సు డ్రైవర్ నడుపుతున్నాడు ఆడొస్తాడని కాదు. సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీ బిజినెస్. 120 దేశాల్లో నేను బస్సు ప్రయాణం చేశాను. ప్రతి ఒక్కడు సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీ బిజినెస్, భద్రత ప్రతి ఒక్కటి బాధ్యత. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? అది ఈ ఈ ఈ ఈ పదం అనేది భద్రత ప్రతి ఒక్కటి బాధ్యత బస్సు మీద ఉండాలి. అంతేగాని అల్లు అర్జున్ పుష్ప సినిమా ఉందా, బాహుబలి సిరీస్ ఉందా, అది కాదు. భద్రత ప్రతి ఒక్కటి బాధ్యత. పోతే రాంది ప్రాణం. గుర్తుపెట్టుకోండి, సినిమా ఎప్పుడైనా ఉంటుంది. ఇది మీరు ఈ 3 నియమాలకి కూడా ఈ సేఫ్టీ రూపాయి ఖర్చులేదు కదా. ఏం ఒక పెయింట్ పట్టుకొని ఒక పెయింట్ బ్రష్తో భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, సేఫ్టీ ఎవ్రీబడి బిజినెస్ అని రాస్తాం. డ్రైవర్కి ఈ 3 జీవో పాస్ చేయండి, రూల్స్ పాస్ చేయండి, సింపుల్ అయిపోయింది.